హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ ట్రిప్ జోన్. ఈరోజు అయితే మనం పానగల్ నుంచి సోమశీలకి అయితే రావడం జరిగింది. కేవలం పానగల్ నుంచి ఇక్కడ దాకా అయితే 40 కిలోమీటర్స్ అయితే ఉంది అన్న. 40 కిలోమీటర్స్ అంతకన్నా ఎక్కువ ఏమైనా ఉందా? 39 to 40 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా అంతే. అంత ఇప్పుడు మనతో పాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు మాకు ఇతను పరిచయం పానగల్లో. నేను కూడా యాక్చువల్ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చాను. ఇది బాగుంటుంది, లొకేషన్ బాగుంటుంది అంటే చూపించడానికి ఇక్కడికైతే వచ్చాను. అన్నని తీసుకొని రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్న కూడా వస్తానన్నాడు. అతను ఈరోజు ఏ విధంగా స్ట్రగుల్ పడ్డాడో మ్యాక్సిమం అనుకున్న వాళ్ళు రాలే. ఈరోజు మనం విష్ణు అనుకున్నాం, విష్ణు రాలేదు. అదేవిధంగా నవీన్ అనుకున్నాం, వాళ్ళిద్దరు అయితే పక్క అనుకున్నాం, వాళ్ళిద్దరే రాలేదు. వాళ్ళిద్దరు ప్లేస్లో వేరే పిల్లలు అన్న తీసుకుని వచ్చాడు. సోమశీలకి అయితే రావడం జరిగింది. యాక్చువల్గా మీ రిలేటివ్సా లేకపోతే నార్మల్ ఫ్రెండ్స్ అయినా? రిలేటివ్స్, మా రిలేటివ్స్ ని తీసుకొని వచ్చాము. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? జశ్వంత్. పండు అంటే తెలుసు నాకు. యశ్వంత్. ఇతను మా తమ్ముడు. వీళ్ళందరూ ఇప్పుడే మన ఎంఆర్ ట్రిప్ జోన్లో అయితే కనిపించడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇతనైతే ఆల్రెడీ క్రికెట్లో మనకు కనిపించాడు చాలాసార్లు. క్రికెట్ వీడియోస్ అయితే మనం తీస్తుంటాం. ఖచ్చితంగా మీకు మంచి మంచి వ్యూస్ అయితే చూపించడానికి మేము అందరం ముందుంటాం. ఇదే విధంగా ఈ ట్రిప్లో ఈరోజు ఇతను భాగమయ్యారు. రేపు మరి ఇంకొక ఫ్రెండ్స్ ఎవరైనా మన కొత్త వాళ్ళు వస్తామని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని అయితే వాళ్ళని కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మీరైతే ఖచ్చితంగా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమన్నా ఇంకా మంచి మంచి వ్యూస్కి వెళ్ళి తీయడానికి ఏమన్నా ఉంటే, ఇంకా ఇది చూపించండి అది చూపించండి, ఏమన్నా మీకు ఆప్షన్ లాగా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళలేనంటే అవి కామెంట్లో చేసినా కూడా మేము ఆ ప్లేస్కి వెళ్ళి అయితే మ్యాక్సిమం చూపించడం అయితే జరుగుతుంది. వనపర్తి డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ ఏవేవైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ మీరు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అవన్నీ అయితే చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఒక హ్యాండ్ ఇచ్చిన పర్సన్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. హ్యాండ్ ఇచ్చిన పర్సనే కాల్ చేస్తున్నాడు. అతనితో ఒకసారి లైవ్లో మాట్లాడదాం. హలో విష్ణు, నేను సోమశీలలో ఉన్నాను రా. అవును. ఏమి ఓపెన్ చేశాను, నువ్వైతే హ్యాండ్ ఇచ్చావు కదా. ఏం కాదులే, రేపు మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే మనం శ్రీరంగపురంకి రేపు అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా? చూసారా, ఇప్పటి వరకు మన యాక్చువల్గా అయితే నేను ర్యాండమ్ కాల్ వచ్చింది, మరి నేను ప్రత్యేకంగా అయితే చేయలేదు. యాక్చువల్గా ఆ పిల్లోడు మామూలు 10th అయిపోయింది రీసెంట్గానే, పాలిటెక్నిక్ వెళ్తున్నాడు. అన్న నేను వస్తాను మీ ట్రిప్ జోన్లో, నేను కనిపిస్తా అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఆ పిల్లోడే ఫస్ట్ స్టార్ట్ చేయడం. కానీ ఆ పిల్లోడు మాకు మిస్ అవ్వడం మాకు కూడా కొద్దిగా బాధగానే ఉంది. అన్న కూడా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రై చేసాం, వాళ్ళు కూడా వద్దని చెప్పారు. లేట్ అవుతుంది అని ఆ ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే కరెక్ట్గా మేము ఆఫ్టర్నూనే బయలుదేరొచ్చు. ఆఫ్టర్నూన్ బయలుదేరితే మరి సన్లైట్ వలన ప్రాబ్లం అవుతుంది, వీడియో క్లారిటీ రాదని ఉద్దేశంతో సాయంత్రం ట్రిప్ అని పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ అయితే అన్నకి కొంచెం వర్క్ ఉందన్నమాట. మామూలుగా ఆ వర్క్ను ఫినిష్ చేసుకొని రావడానికి కొంచెం లేట్ అయింది. నేనేంటంటే అందరం కలిసి వెళ్దామనే ఒపీనియన్తో వెళ్ళాం. యాక్చువల్గా ఇద్దరు కొత్తగా యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరూ పక్క వెళ్ళిపోయినా కూడా రేపు ఖచ్చితంగా వాళ్ళని మరి ఇంకొక టూర్లో అయితే ఖచ్చితంగా తీసుకొస్తాం. మనం ఆల్రెడీ వాళ్ళు క్రికెట్లో ఉన్నారు. మన ట్రిప్ జోన్లోనే క్రికెట్ ఆడేటప్పుడు ఆ పిల్లలు మనకు బౌలింగ్ వేయడం కానీ బ్యాటింగ్ ఆడడం కానీ అందులో వాళ్ళు భాగమయ్యే ఉన్నారు. ఇప్పుడు ఈ సోమశీల ప్రత్యేకత ఏంటి అంటే, 7వ శతాబ్దంలో వచ్చేసి కాకతీయులు అయితే ఈ యొక్క దేవాలయాన్ని వృద్ధిలోకి తీసుకున్న ప్రతాపరుద్రుడు అనే వ్యక్తి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి మామూలు బాగా చేశాడు. పూజలు బాగా జరుగుతాయని మ్యాక్సిమం అంటే నాకు తెలుసు. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా. ఈరోజు రవీంద్ర రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అతనితో నాకున్న బాండింగ్, పానగల్లో బాండింగ్ అంత బాండింగ్ ఎవరితో లేదు. బట్ అతను, మా చందు, మేమందరం ఒక టీమ్మేట్ లాగా అనమాట. ఈ పానగల్కి నేను రీసెంట్గానే వచ్చా. జస్ట్ ఒక 3 monthsలో నుంచి ఒక 10 years 15 years అంత క్లోజ్ అయిపోయాము. ఇతను థ్యాంక్స్ అనమాట చాలా. ఇతను ఇంకా ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా వస్తానని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు. ఏదైనా కొంచెం వర్క్ ఉండి ఆయనకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం లేటు అది ఇదని కొంచెం కుదరదన్నని చెప్పాడు. యాక్చువల్గా అంటే 2 days ముందే ఈ ప్లాన్ ఉండాలి, బట్ కుదరలే. ఇప్పుడైతే మేము ఖచ్చితంగా సోమశీలను అయితే చూపించడానికి వెళ్తున్నాం. ఇదంతా మా ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నామంటే, ఎవరెవరినంటే ఎవరిని తీసుకొచ్చా అన్నట్లు కాదు, వీళ్ళందరూ మా ఫ్రెండ్సే. మా ఫ్రెండ్స్ నుంచి పరిచయమైన వాళ్ళు తీసుకొస్తున్నాం, మేమందరం వెళ్తున్నాం అని చెప్పడానికి ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాం. ఆ టెంపుల్ ఏంటి, ఆ టెంపుల్ని ఎవరు నిర్మించారనే దాని గురించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాం. తర్వాత అక్కడ ఉన్న 12 శివలింగాల గురించి అయితే మ్యాక్సిమం అక్కడ కెమెరా అలో ఉందో లేదో కూడా మాకైతే తెలియదు. మ్యాక్సిమం మాకు ఎంతవరకు తోచినంత వరకు మేమైతే ఖచ్చితంగా మీకు ఏ విధంగా ఇబ్బంది లేకున్నట్లు ప్రతి ఒక్కటి మీరు ఇంట్లోనే ఉండి చూసేలాగైతే మేము చూపించగలుగుతాం. దాని గురించి ఎవరైనా అక్కడ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగి అక్కడ పర్మిషన్ అడిగి మా ప్రయత్నం అయితే బాగా చేస్తాం. చేసిన తర్వాత వీడియోస్ అన్నీ చూపించుతాం. ప్రతి ఒక్క శివలింగంని అయితే
ఫోటో తీయొచ్చు, కెమెరా తీయొచ్చు అని అంటే ఖచ్చితంగా మేము తీసి ప్రతి ఒక్కటైతే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము యూట్యూబ్ ఛానల్‌లో చూసామనమాట. చాలామంది యూట్యూబ్ ఛానల్‌లో పెడుతున్నారు. అంటే ఖచ్చితంగా అలో ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కెమెరా అన్నీ తీసుకొనొచ్చాం. ఖచ్చితంగా ఈరోజు మేము సోమశిల టోటల్‌ని కవర్ చేస్తాం. తర్వాత సోమశిల తర్వాత అక్కడ ఒక వాటర్ ఉందనమాట. ఒక కృష్ణా నది దగ్గరకు కూడా వెళ్ళి అక్కడున్న వ్యూని, అక్కడున్న బోటింగ్‌ని అంటే కొన్ని రోజుల తర్వాత కేబుల్ బ్రిడ్జ్ అనేది అక్కడికి ఏర్పడుతది ఖచ్చితంగా. కేబుల్ బ్రిడ్జ్ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా చాలామంది టూరిజం లాగా అయిపోతుందేమో నాకు తెలిసి. అక్కడ బ్రిడ్జ్ అనేది పడితే ఏపీకి మరి అదేవిధంగా తెలంగాణకి ఇంటర్‌లింక్ అప్ ఉంటుందనమాట. అక్కడి నుంచి ఇక్కడికి బోటింగ్‌లో వెళ్ళాల్సి వస్తది. 1 కిలోమీటర్ వెళ్తే ఆల్రెడీ మేము సంగమేశ్వరంకెళ్ళి అది చూయించాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా అనుకోకుండా ఇక్కడ సోమశిలకి రావాలని అనుకోకుండానే వచ్చాను. మా రాఘవేంద్ర అన్న ఫోర్స్ తోటి వచ్చాను. ఎంఆర్ ట్రిప్ ఛానల్‌లో కనిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను అనుకోలేదు ఎప్పుడు యూట్యూబ్‌లో కనిపిస్తానని. నేను సడన్‌గా సోమశిలకు రావడం జరిగింది. మా రాఘవేంద్ర అన్న తోలుకురావడం జరిగింది. ఎంఆర్ ట్రిప్ జోన్‌లో మొదటిసారి కనిపిస్తున్నాను. ఓకే. నీకు హ్యాపీగా ఉందా? మొదటిసారి యూట్యూబ్‌లో కనిపిస్తావు. నీకేం భయం లేదు కదా? అయ్యం లేదు. ఏం లేదా? ఎవరైనా చూసి ఏమన్నా అనుకుంటారని భయపడుతున్నావా? ఏం- ఇంకా నీకు సంతోషంగా ఉందా? లేకపోతే ఏమన్నా బాధగా ఉందా? అంటే సంతోషంగా. యూట్యూబ్‌లో కనిపిస్తే సంతోషమే. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో మా పేరెంట్స్తో వచ్చింటి, నాకు కూడా అంత ఐడియా లేకుండే. మళ్ళీ ఇప్పుడు అన్న పిలిచిండు, మంచి చాయిస్ అని అన్నతో పాటు వచ్చేసిన. సోమశిలకు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్న వాళ్ళు ఎప్పుడైనా నేను ఫ్యామిలీ ఎంబడి చాలాసార్లు వచ్చాను. అలాగే ఇలా అన్నెంబడి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంఆర్ ట్రిప్ జోన్లో కనిపిస్తున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మా మామ కొడుకు మా అందరు వచ్చారు వాళ్ళ ఎమ్మడి. ఈ లైఫ్ మంచి ఎంజాయ్ చేద్దామని ట్రిప్పుని. మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగుతూ ఇప్పుడు సోమశిల శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాం. చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఈ క్షేత్రానికి మరింత ఆనందాన్ని తీసుకొచ్చాయి. ఇక ఆలయంలోకి అడుగుపెట్టి ఈ పవిత్ర క్షేత్ర విషయాల్ని తెలుసుకుందాం. ఈ ఆలయంలో మొత్తం 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఏర్పాటు చేశారు. అందులో ఆలయం లోపల 8 జ్యోతిర్లింగాలు, ఆలయ ప్రాంగణం వెలుపల మరో 4 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. ఒకే చోట భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను దర్శించడం భక్తులకు ఎంతో విశేషమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు ఒక్కో జ్యోతిర్లింగాల విశేషాలను తెలుసుకుందాం. ముందుకి వెళ్దాం. ప్రస్తుతం మనం దర్శిస్తున్నది 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదైన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. సోమనాథ్ అంటే చంద్రుడికి నాథుడు అయిన పరమశివుడు. పురాణాల ప్రకారం చంద్రుడు పరమశివుణ్ణి ఆదరించగా ఆయన జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశారని చెబుతారు. ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పట్టణంలో అరేబియా సముద్ర తీరాన వెలిసి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచీన శివాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎన్నోసార్లు ధ్వంసమైన భక్తుల విశ్వాసంతో మళ్ళీ పునర్నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రస్తుతం మనం సోమశిలలో ఏర్పాటు చేసిన సోమనాథ జ్యోతిర్లింగ ప్రతిరూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారిని ప్రదక్షిణ చేస్తున్నాం. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో ఉన్న ఈ క్షేత్రంలో ఒకే చోట 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలకు దర్శనమివ్వడం నిజంగా ఇది ఒకే విశేషమైన అనుభూతి. ఓం నమః శివాయ. ఇక తర్వాతి జ్యోతిర్లింగం దర్శనానికి ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం దర్శిస్తున్నది 12 జ్యోతిర్లింగాల్లో రెండవదిగా భావించే శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఉంది. దేశంలో అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఇది ఒకటి. మహాకాళేశ్వరుడు అంటే కాలానికి అధిపతి అయిన పరమశివుడు తన భక్తులను కాపాడేందుకు మహాకాల రూపంలో స్వయంగా వెలిసిన జ్యోతిర్లింగమని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో శివలింగం స్వయంభూ జ్యోతిర్లింగాల విశ్వసించబడుతుంది. మహాకాళేశ్వర ఆలయంలో ప్రతిరోజు జరిగే భస్మహారతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. తెల్లవారుజామున జరిగే ఈ ప్రత్యేకమైన పూజను చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం మనం సోమశిలలో ఏర్పాటు చేసిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ప్రతిరూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నాం. ఒకే ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను దర్శించే అవకాశం కల్పించడం ఈ క్షేత్ర ప్రత్యేకత.
స్వామివారిని ప్రదక్షిణ చేస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయుర్రోగ్యాలు, ధైర్యం, శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. మేము కూడా పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ మా దర్శనాన్ని కొనసాగిస్తున్నాం. ఓం నమ శివాయ. ఇక మనం తర్వాతి జ్యోతిర్లింగం దర్శనానికి ముందుకు సాగుదాం. ప్రస్తుతం మనం దర్శిస్తున్నది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవదిగా చూస్తున్నది ఓంకార జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో ఉన్న మహదాంత ద్వీపంలో వెలిసి ఉంది. ఓం అనే పవిత్ర ప్రవాహనాదం నుంచి ఓంకార అనే పేరు వచ్చింది. పరమశివుని ఆది స్వరూపాన్ని సూచించే ఈ క్షేత్రం శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. నర్మదా నది ఒడ్డున ప్రవాహం ఈ ద్వీపానికి ఓం అనే ఆకారంలో చుట్టుముట్టి ప్రవహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సోమశిలలో ఏర్పాటు చేసిన ఓంకార జ్యోతిర్లింగం ప్రతిరూపాన్ని ఇప్పుడు మనం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నాం. ఈ దివ్య దర్శనం ద్వారా స్వామివారి కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం నమ శివాయ. మనం తర్వాతి జ్యోతిర్లింగం దర్శనానికి ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం దర్శిస్తున్నది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం మహారాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో బ్రహ్మగిరి పర్వతం సమీపంలో వెలిసి ఉంది. పవిత్ర గోదావరి నది ఉద్భవించిన ప్రదేశంగా కూడా ఈ క్షేత్రాన్ని ప్రత్యేక గుర్తింపు ఉంది. త్రయంబకేశ్వరుడు అంటే 3 నేత్రాలు కలిగిన పరమశివుడు. ఈ జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శిస్తే పాపాలు తొలగి సుఖశాంతులు, ఆరోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం సోమశిలలో ఏర్పాటు చేసిన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ప్రతిరూపాన్ని దర్శించుకుంటూ స్వామివారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. మనం తర్వాతి జ్యోతిర్లింగం దర్శనానికి ముందుకు సాగుదాం. ప్రస్తుతం మనం దర్శిస్తున్నది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక సమీపంలో వెలిసి ఉంది. నాగేశ్వరుడు భక్తులను సర్పదోషాలు, భయాల నుంచి కాపాడే దైవంగా విశ్వసిస్తారు. సోమశిలలో శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులను అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం దర్శిస్తున్నది శ్రీ కేదార్నాథ జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణులో సముద్ర మట్టాన్ని సుమారుగా 3500 మీటర్ల ఎత్తులో వెలిసి ఉంది. ప్రకృతి బడిలో కొలువైన ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం అనంతరం పాండవులు తన పాప పరిహారం కోసం పరమశివుణ్ణి దర్శించుకోవాలనుకున్నారు. కానీ శివుడు వారికి ప్రత్యక్షం కాకుండా ఎద్దు రూపంలో కేదార్ ప్రాంతానికి వెళ్ళారని చెబుతారు. భీముడు ఈ ఎద్దును పట్టుకొని ప్రయత్నం చేయగా ఎద్దు భూమిలో కలిసిపోయింది. ఆ సమయంలో దాని వెనుక ఉన్న కేదార్నాథుల జ్యోతిర్లింగంగా రూపంలో వెలిసిందని పురాణ కథ. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులతో కఠినమైన కొండ మార్గానికి దాటి కేదార్నాథ స్వామి దర్శించుకుంటారు. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉన్న ఈ ఆలయ దర్శనానికి భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మికంగా అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం సోమశిలలో ఏర్పాటు చేసిన కేదార్నాథ్ జ్యోతిర్లింగం ప్రతిరూపానికి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం దర్శిస్తున్నది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల పర్వతాల్లో శ్రీశైలం ప్రాంతంలో కృష్ణానది తీరాన వెలిసి ఉంది. ఈ క్షేత్రాన్ని భూమిపై కైలాసం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం పరమశివుడు మరియు పార్వతీదేవి ఇద్దరు ఇక్కడే కొలువై ఉన్నారని విశ్వసిస్తారు. అందుకే ఇది శివశక్తి సంగమ స్థలం, అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. భక్తులు ఇక్కడికి దర్శనం చేసుకుంటే పాపాలు తొలగి శాంతి, సౌఖ్యం కలుగుతాయని నమ్మకం.
శ్రీశైలానికి చేరుకోవడానికి పర్వత మార్గాలు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి భక్తుడికి ఈ యాత్ర ఒక ఆధ్యాత్మికంగా అనుభూతిగా మారుతుంది. ప్రత్యేకంగా మహాశివరాత్రి సమయంలో ఈ క్షేత్రం భక్తులతో నిండిపోతుంది. ప్రస్తుతం సోమశిలలో ఏర్పాటు చేసిన మల్లికార్జున జ్యోతిర్లింగ ప్రతిరూపానికి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారి కృప అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. తర్వాతి జ్యోతిర్లింగ దర్శనానికి ముందుకు సాగుదాం. మనం ఇప్పుడు దర్శిస్తున్నది శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో గంగా నది తీరాన వెలిసి ఉంది. ఇది హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథుడు అంటే విశ్వానికి అధిపతి అయిన పరమశివుడు. కాశీలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు గాఢ విశ్వాసం. ప్రస్తుతం సోమశిలలో ఏర్పాటు చేసిన ఈ జ్యోతిర్లింగం ప్రతిరూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం దర్శిస్తున్నది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం మహారాష్ట్ర రాష్ట్రంలోని సహ్యాద్రి పర్వతాలలో పూణే సమీపంలో వెలిసి ఉంది. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉండే ప్రసిద్ధ శివక్షేత్రం. పురాణాల ప్రకారం శివుడు భీమసురుడిని సంహరించి స్థలంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ క్షేత్రానికి భీమశంకరం అనే పేరు వచ్చింది. ప్రస్తుతం సోమశిలలో ఏర్పాటు చేసిన ఈ జ్యోతిర్లింగం ప్రతిరూపానికి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం దర్శిస్తున్నది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం జార్ఖండ్ రాష్ట్రంలో దేవఘర్ ప్రాంతంలో వెలిసి ఉంది. భక్తుల ఆరోగ్యం, ఆయుష్ కోసం ప్రత్యేకంగా ప్రార్థించే శక్తివంతమైన జ్యోతిర్లింగంగా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం సోమశిలలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిరూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం దర్శిస్తున్నది గృహిణేశ్వర జ్యోతిర్లింగం. ఈ పవిత్రమైన క్షేత్రం మహారాష్ట్రలోని ఔరదాబాద్లో సమీపంలో వెలిసి ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిదిగా ప్రసిద్ధి చెందింది. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం ఒక జ్యోతిర్లింగం నుంచి మరో జ్యోతిర్లింగం వైపు నడుస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా వాతావరణంలో నిండిపోయి ఉంది. ప్రతి అడుగులోనూ ఓం నమ శివాయ నాదం మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతిని ఇస్తుంది. ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి చేరుకుంటున్నాం. ఇప్పుడు మనం దర్శిస్తున్నది ద్వాదశ జ్యోతిర్లింగాలలో భావించి శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వర దీవిలో సముద్ర తీరాన వెలిసి ఉంది. ఇది రామాయణ కాలంలో సంబంధించిన ఒక అత్యంత పవిత్రమైన శివక్షేత్రం. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాప నివారణ కోసం ఇక్కడ పరమశివుని ఆధరించి శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆదర్శమికంగా ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం సోమశిలలో ఏర్పాటు చేసిన ఈ రామేశ్వరం జ్యోతిర్లింగ ప్రతిరూపానికి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. రామేశ్వర జ్యోతిర్లింగం దర్శనం పూర్తయ్యాక ఆలయం బయటకు వచ్చి సంప్రదాయ ప్రకారం స్వామివారికి టెంకాయ కొట్టి మా మొక్కును తీర్చుకున్నాం. హిందూ సంప్రదాయంలో టెంకాయ కొట్టడం అహంకారాన్ని విడిచిపెట్టి భక్తితో భగవంతుడికి శరణగతి చెందడానికి సూచిస్తుందని పెద్దలు చెబుతారు. మనసులో కోరుకున్న కోరికలు నెరవేరాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను. ఆ తర్వాత ఆలయ ప్రాంగణం మొత్తం నెమ్మదిగా తిరుగుతూ ప్రతి భాగాన్ని ఆస్వాదించాం. ఆలయ నిర్మాణం చూస్తుంటే నిజంగా అద్భుతంగా అనిపించింది. రాతితో చెక్కిన స్తంభాలు, శిల్పకళ, ఆలయ గోడలపై కనిపించే చెక్కబడిన ఆకృతులు ప్రతి ఒక్కటి ఎంతో అందంగా కనిపించాయి. అప్పటి శిల్పాలు ప్రతిభ ఎంతో గొప్పదో ఈ ఆలయం చూస్తే అర్థమవుతుంది. సోమశిలలో శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయం చరిత్రకు ఆధ్యాత్మిక పత్రికగా నిలుస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం చుట్టూ నడుస్తుంటే మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. నగర జీవితంలో ఉండే
హడావిడి నుంచి కాసేపు దూరంగా ఉండి భక్తితో ఈ క్షేత్రాన్ని దర్శించడం నిజంగా ఒక మంచి అనుభూతి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు దేవుని దర్శనంతో పాటు ఆలయ నిర్మాణాన్ని కూడా తప్పకుండా గమనించాలి. ఎందుకంటే ప్రతి రాయి, ప్రతి స్తంభం ఆలయ నిర్మాణ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. భక్తి, చరిత్ర, శిల్పకళ, ప్రకృతి ఈ నాలుగింటికి కలయిక సోమశిల క్షేత్రం ప్రత్యేకత. ఇలా ఆలయంలోని ప్రతి మూలను ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకొని మా యాత్రను కొనసాగిస్తూ ఇప్పుడు కృష్ణానది వైపు బయలుదేరుతున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం పూర్తయ్యాక ఇప్పుడు ఆలయం నుంచి కృష్ణానది వైపు బయలుదేరాం. ఆలయం నుంచి కొద్ది దూరం నడిచి వెళ్ళే కొద్దీ ఈ అద్భుతమైన నది అందాలు కనిపిస్తాయి. చుట్టూ పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పుడు మనం తాడు పట్టుకొని బోటు దగ్గరికి వెళ్తున్నాం. ఇలా బోటు వరకు వెళ్ళడం కూడా ఒక మంచి అనుభవం అనిపించింది. ప్రకృతి మధ్యలో ఇలా నడుస్తూ వెళ్ళడం చాలా ఎంజాయ్ చేశాం. ముందు కనిపిస్తున్న కృష్ణానది ఎంతో విశాలంగా, అందంగా ఉంది. నది ఒడ్డున ఉన్న చిన్న మసీదు కూడా ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత, ఆకర్షణ. ఆలయం, నది, మసీదు ఇవన్నీ ఒకే ప్రాంతంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. బోటు దగ్గరకు చేరుకున్నాక చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాలు నిజంగా మాటల్లో చెప్పలేనివి. ప్రశాంతంగా వీచే గాలి, నదిపై అలలు, పచ్చని కొండలు, ఈ దృశ్యాలను చూస్తుంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. మీరు కూడా ఎప్పుడైనా నాగర్ కర్నూలు, కొల్లాపూర్ సమీపంలో ఉన్న సోమశిలకు వస్తే ఆలయ దర్శనంతో పాటు కృష్ణానది అందాలను, బోటింగ్ అనుభవాన్ని కూడా తప్పకుండా ఆస్వాదించండి. ఈ ప్రదేశం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో నచ్చుతుంది. ఇందాక ఒకసారి తాడు పట్టుకొని బోటు దగ్గరికి వెళ్ళాం. కానీ అంత బాగా నచ్చేసరికి ఒకసారి ఇంకోసారి వెళ్ళేద్దాం అనిపించింది. మళ్ళీ రెండోసారి కూడా ఎంజాయ్ మూమెంట్తో తాడు పట్టుకొని బోటు దగ్గరికి వెళ్ళిపోయాం. మొదట కొంచెం భయంగా అనిపించిన తర్వాత మాత్రం అందరూ నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాం. బోటు దగ్గరికి వెళ్ళి కృష్ణానది నీటి చేతితో తాకి ఆ చల్లదనాన్ని ఆస్వాదించాం. అక్కడ నిలకడి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తుంటే నిజంగా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అలాంటి క్షణాలు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయి ఈ చిన్న అనుభవమే మా సోమశిల ట్రిప్లో చాలా స్పెషల్ మెమొరీగా మిగిలింది. వాటర్లోకి కిందకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త అందరూ. అన్న పైకి వచ్చేటప్పుడు చాలా బాగుంటది అన్న. నిజంగా అవును, చాలా కష్టంగా ఉంది కానీ ఇష్టంగా చేస్తున్నాం అందరం. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. మాట్లాడు, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా 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 ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా కితికలు సార్, చాలా చాలా చంపేస్తున్నాం మమ్మల్ని. చాలా 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 మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం కూడా, ఫస్ట్ టైం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. మన కెమెరాని అన్న వాళ్ళు ఎంబడి ఇట్లా చేస్తున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. విష్ణు మిస్ యూరా, విష్ణు అవురా పాపం విష్ణు రానందుకు బాధగా ఉంది. విష్ణు, నవీన్ అందరు మిస్ అయిపోయినరా. చివరి ఒడ్డుకైతే మనం చేరుకున్నాం అన్నమాట. లాస్ట్ పాయింట్ వాటర్ పాయింట్ అన్న. కొన్ని వాటర్ తీసి చూపించాను. చివరి ఒడ్డుకైతే మనం చేరుకున్నాం. కొంచెం వాటర్ ఏం తీయగలుగుతావా? చూడు 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 వాటర్. అదో పైకి కానీ అట్లా రండి, అట్లా ఇద్దరు ఇట్లా రండి. చూస్తే పడిపోతాం అన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఎక్కుతుంటే. అన్న వాళ్ళు ఎంబడి, తమ్ముళ్ళు ఎంబడి ఎక్కుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ పక్కా చేయండి. సోమశిలలో ఇది సంగమేశ్వర సైడ్ ఉంటుంది. పక్కగా ఈ ఫైనల్ గా సోమశిల ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలా 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 సంతోషంగా ఉంది. ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్స్ ఎంబడి వచ్చినందుకు చాలా చాలా, మెయిన్ గా అన్న ఎంబడి వచ్చినందుకు, అన్న పరిచయం అయినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. అందరూ ఎవరైనా రావాలనుకునే వాళ్ళు పక్కా విజిట్ కాండి. సోమశిల టెంపుల్ చాలా 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 బాగుంది. మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత, మెయిన్గా టెంపుల్కి వెళ్ళిన తర్వాత సంగమేశ్వరం అనేది ఉంటుంది. మీరు పక్కా మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళండి. చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది.
చాలా 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 అని చంపేసిండు, కానీ మాట్లాడింది మాత్రం ఫిదా. మామూలుగా హ్యాండ్సప్ బాగా మాట్లాడాడు, కానీ చాలా చాలా అనే పదం ఎక్కువ మాట్లాడినందుకు నాకు కొంచెం నవ్వు వచ్చింది. ఫస్ట్ టైం కాబట్టి ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదంట. ఫస్ట్ టైం మాట్లాడిన రాఘవేంద్ర చాలా హ్యాపీగా చాలా బాగా మాట్లాడావు. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఇంకేమైనా మాట్లాడితే ఎలా అనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది. నీకు మీ మామ నేర్పించినాడు, మీ అన్న అవుతాడా? అన్ననా? అన్న చాలా 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 అంటావా? ఇలా మాట్లాడు, చెప్పు ఏదో ఒకటి చెప్పు. ఎట్లా హ్యాపీ అనిపించిందా? ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎలా ఉంది? మామూలు ఫ్యామిలీతో వచ్చింటావు చాలాసార్లు ఇక్కడికి, నీకు ఎలా అనిపించింది? ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో వచ్చినందుకు చాలా బాగా అనిపించింది. ఇక్కడికి అందరు విజిట్ కాండి, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ జశ్వంత్ మాట్లాడతాడు, ఎలా ఉందో ట్రిప్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. నేను ఎప్పుడైనా ఇక్కడికి సోమశిలకు మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుండే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమాడు వచ్చిన తిరుగుతున్నా, మరియు చాలా బాగా లొకేషన్లు అన్న చూపించినందుకు ఫోటోలు వీడియోలు మంచిగా చేసినాం. యూట్యూబ్లో రావాలని నాకు చాలా కోరిక ఉండేది, ఆ కోరిక నెరవేర్చిండు. థ్యాంక్స్ అన్న. ఓకే, సూపర్ సూపర్. చందు ఏమన్నా మాట్లాడు చందు. నేను ఇప్పుడే వచ్చినా ఫస్ట్ టైం, నాకు మంచిగా అనిపించింది రావడం. అంటే ఈ నీతో లొకేషన్ ఎంత బాగుంది, నీకు బాగుంది అనిపిస్తుందా? మంచిగా ఉంది అన్న. ఎప్పుడైనా రాలే అన్న ఇప్పుడు, రాలేదా? ఓకే, అక్కడ వరకే, టెంపుల్ వరకే లాస్ట్. టెంపుల్ వరకే ఇక్కడ వచ్చాను ఫస్ట్ టైం. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? ఇంక చెప్పు. మాట్లాడాను. నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాను ఒకసారి సంగమేశ్వరం. ఆల్రెడీ మనము సంగమేశ్వరాన్ని మొత్తం అంటే నీళ్ళల్లో నుంచి 8 నెలలు నీళ్ళలో ఉంటుంది కదా, 6 నెలలు అంటే టెంపుల్ వచ్చేసి బయట పడేటప్పుడు నేను అక్కడ టెంపుల్ని పోయి విజిట్ చేశాను. ఆల్రెడీ ఈ బోటింగ్లో కూడా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాను అనమాట. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అటు సైడు. లేదా అక్కడ కూడా మనం అక్కడ గమనించినట్లయితే కూడా అక్కడ కూడా ఆటోలు అక్కడ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి అటు సైడ్ వెళ్తే ఆ కొండ ఇల్లు అదుకులేనే అనమాట. ఏంటి సంగమేశ్వర్ అనేది, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వచ్చాను, కానీ ఈ ప్లేస్లో ఇక్కడ నిల్చొని ఇలా మాట్లాడడం మాత్రం ఫస్ట్ టైము. అంతకుముందు మా ఫ్రెండ్స్ అయితే నన్ను అటు సైడ్ ఏపీలోనే అక్కడే డ్రాప్ చేసి బోట్ ఎక్కించి పంపించారు. నేను ఒక్కడే వచ్చేవాడిని అనమాట. నాకు వీడియోలు తీయడం కానీ అలాంటిది ఎవరు లేకుండా ఒక్కడే కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. బట్ ఈరోజు రాఘవేంద్ర అన్నతో కానీ పిల్లలు అందరూ చందు అందరితో వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ చాలా చాలా అనే వర్డ్ ఈరోజు ఫేమస్. అన్న మా అందరికి నేర్పించాడు. కానీ వ్యూ చూడండి, వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా అంటే వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ మీరైతే ఖచ్చితంగా ట్రిప్ ప్లాన్ చేయండి. మేమైతే ఈవినింగ్ అయితే మాకు కొన్ని అన్య కారణాల వలన కొన్ని కుదరలేదనమాట. అందరికీ కొన్ని పనులు ఉండడం వలన అది ఇదని పోస్ట్పోన్ అవ్వడం వల్ల మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటే బాగుండదు పదే పదే అన్నట్ల ఈ యొక్క ట్రిప్ని అయితే ఈరోజు మనకు టోటల్ అయితే 12 శివలింగాలను అయితే మనం దర్శనం చేసుకొని ప్రతి ఒక్క శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంకా ఏమన్నా స్విమ్మింగ్ చేస్తావా లేదా బోటింగ్ వెళ్దామని ఏమన్నా ఉందా? అలా వెళ్దాం, ఒకవేళ ఉందంటే మాత్రం వెళ్దాం. సరే, బోటింగ్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేద్దాం, అడిగి చూద్దాం. ఓకే, బోటింగ్ అంటే ఫుల్ కావాలి, బోట్ మొత్తం ఫుల్ కావాలి. ఫుల్ అయ్యేంత వరకు ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పట్టొచ్చు. లేదంటే అక్కడ అందరు ఉన్నారంటే అటు సైడ్ వెళ్తే మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి మళ్ళీ టైం పట్టిద్ది. అక్కడ కూడా ఫుల్ అవ్వాలి. లేదంటే ఆ కస్టమర్ల అమౌంట్ అంతా పే చేయాల్సి వస్తుంది. లేదు మామూలు ట్రిప్ లాగా అటు ఉంటుంది ఉండదు, కానీ అటు సైడ్ సంగమేశ్వర్కి వెళ్ళడానికి చూపిస్తారు అనమాట. ఒకవేళ చూద్దాం, అడుగుదామండి ఒకసారి ఏమైనా ఉందా అలా అని ఆప్షన్ ఉంటే. మేబీ నాకైతే ఆప్షన్ అయితే ఎప్పుడైనా అట్లా శివలింగాలు నువ్వు చాలా సార్లు వచ్చావు కదా, అన్ని శివలింగాలకి దర్శనం చేసుకున్నావా? ఇప్పుడు చేసుకున్నా కానీ మరి ఇంత ఎగ్జైట్ అనిపించలే. ఈసారి వచ్చినప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. చాలా 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 వచ్చింది. ఏం కాదు చాలా బెటర్. ఫస్ట్ టైం అయినా చాలా క్లియర్గా మాట్లాడావు అనమాట. చాలా థ్యాంక్స్. ఈరోజు నేను పిలిచినప్పుడు నువ్వు రావడం, నీకు ఇంట్రెస్ట్ ఉండడం. పిల్లలకైతే ఈ పండు అనే పిల్లోడికైతే కనిపించడం అంటే యూట్యూబ్లో చాలా ఇష్టం అంట. అతను ఒకసారి ఫస్ట్ టైం అంటే ఇతను రావడం, ఫస్ట్ టైం అతను కనిపిస్తున్నాడు. నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి దాన్ని అట్లా స్క్రోల్ చేస్తావా? దాన్ని అట్లా స్క్రోల్ చేయట్లా, ఇట్లా తిప్పు, ఇట్లా కనిపిస్తుందా? అంటే ఇది ఏం మసీదు, ఏమిటికి ఇది కొత్తగా? ఓ మై గాడ్, మేమే ఫస్ట్ అనుకున్నాము. మాకు ఇంకా కొత్త వాళ్ళు కనిపించారు. సంతోషంగా. ఇలా మా సోమశిల ట్రిప్పు ముగిసింది. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం, కృష్ణానది అందాలు, బోటింగు ఇవన్నీ మా ప్రయాణానికి ఎంతో ప్రత్యేకంగా మార్చాయి. ఇప్పుడు ఎంతో మంచి జ్ఞాపకాలను వెంట తీసుకొని ఇంటి ప్రయాణం ప్రారంభిస్తున్నాం. వెళ్తున్న దారిలో సోమశిల డీర్ పార్క్ కూడా కనిపిస్తుంది. ప్రకృతి మధ్యలో ఏర్పాటు చేసిన ఈ పార్కు కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆకర్షించే ప్రదేశాల్లో ఒకటి.
సమయం ఉంటే ఈ పార్కును కూడా తప్పకుండా సందర్శించండి. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక ప్రకృతి అందాలు ఈ మూడింటిని ఒకే చోట ఆస్వాదించాలంటే సోమశిల ఒక అద్భుతమైన డెస్టినేషన్. సరే ఫ్రెండ్స్, ఇంతటితో మా సోమశిల ట్రిప్ ముగుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త ప్రదేశంతో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ సోమశిల.